అప్పులు కట్టడానికి అని వాడేవాడు. మరి ఎక్కడ ఆస్తులు సృష్టించబడలేదే, ఆదాయం రావట్లేదు. మరి ఈ అప్పులు యాడ్ నుంచి కట్టాలా, ఏం చేయాలి తెలియాలి కదా. అందుకే అధ్యక్ష, అందుకే ఈ శ్వేతపత్రం అధ్యక్ష, వేరే ఉద్దేశం ఏం కాదు. మరో ఓఆర్ఆర్ కూడా పోయింది కదా, అది కూడా మేము కట్టింది, అది కూడా 33 సంవత్సరాలు, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈ అప్పుల రుణభారం కూడా ఇంత పెరగటానికి కారణం, ఇంత విపరీతంగా పెరగటానికి కారణం, గవర్నమెంట్ నుంచి అప్పులు తీసుకుంటే సరే ఎంతో కొంత ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంత తక్కువలోనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది, 6% నుంచి 7% మధ్యలో. మీరు కార్పొరేషన్స్ పెట్టి గ్యారంటీలు ఇస్తూ అప్పులు తీసుకోబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే ఎవరైనా నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ దొరికితే అక్కడ తీసుకొని వచ్చి దాన్ని పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత దొరికినా పర్లేదు, తీసుకున్న అప్పు నడిపించేద్దాం అనే పరిస్థితిలో మీరు తీసుకొచ్చారు. కాబట్టి కార్పొరేషన్స్ అప్పులు ఎట్లా పోయింది, 90% రుణాలను పొందిన మొదటి 5 కార్పొరేషన్ సగటు వడ్డీ రేటు 8.93% నుండి 10.49%గా ఉంది. ఇది బహిరంగ మార్కెట్ రుణాలు సగటు వడ్డీ రేటు 7.63%తో పోల్చినప్పుడు ఇది చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష అవునండి. సరే, మీరు అనుభవజ్ఞులు 10 ఏళ్ళు బాగా చేస్తారని కదా, మీరు చేసిన ఈ దురాఘాతాలని కడుక్కొని బాగు చేయటానికి నిజంగానే మాకు రేపు తెలుస్తుంది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలకి నిజంగా మేము వాటిని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అధ్యక్ష, మేము కాదంటలేదు. మామూలుగా రాష్ట్రం ఉండుంటే 2014లో రెవెన్యూ సర్ప్లస్తో ఈ రాష్ట్రం మనకు వచ్చినట్టుగా అది మా చేతుల్లో పడి ఉంటే ఇప్పటికల్లా ఈ రాష్ట్రం అద్భుతంగా బోతల స్వర్గంగా మారింది. అప్పులు కుప్పగా రుణ ఊబిలో కూరుకొని పోయి డెట్ ట్రాప్లో పడిపోయి ఇటు ఉద్యోగాలు లేక, అటు పరిశ్రమలు రాక, నీటిపారుదల లేక, ఏమీ లేక జనం అల్లాడిపోతూ ఈ రకమైన బాధల్లో ఉండేవాళ్ళు కాదు అధ్యక్ష. అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము అన్నీ ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తులుగానే ముందు ప్రజలందరికీ చెప్పి ఈ వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి సరే, ఒక కడియం శ్రీహరి గారికి ఏం కర్మ, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి అధ్యక్ష, నేను గతంలో అటు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను అధ్యక్ష. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు ముందు చెప్పింది ఏంటి అని సమస్య అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది. ఏందని స్వేచ్ఛ లేదు సార్, ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు. నా భూమి సరిగా రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కట్లేదంటే దానిలో కటింగ్ పెడతారేమో తెలియదు. ఇంకేమని చెప్తామంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతాం అంటున్నా. ఇంకేమని చెప్తామంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష పనికి రాకుండా చేస్తాడు. అంత భయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇది నడిచిన ప్రతి దగ్గర చెప్పినట్టు సమస్య. వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే, కానీ తెలంగాణ ప్రజలుగా మేము కోరుకున్నది ఏంటంటే మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాం, నిర్భయంగా స్వేచ్ఛగా మా భావ స్వేచ్ఛని వ్యక్తపరుస్తాం. అది మా తెలంగాణ, మాకున్నటువంటి సాంప్రదాయం, సంస్కృతి. ఈరోజు దాన్ని కోల్పోయాం. దాన్ని తిరిగి పొందడం కోసం ఏ స్థాయికైనా పోరాడదాం సార్. మిగతా సమస్యలన్నీ పరిష్కారం తర్వాత చూసుకుందాం, రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి, ముందు స్వతంత్రం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. చెప్పినట్టుగానే మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, స్వతంత్రాన్ని కోరుకున్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఒక పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి
వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి మాజీ మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇది ఎప్పుడైనా మనం ఇట్లా నవ్వుకుంటా 10 ఏళ్ళు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ సభలో ఈ రకంగా సహేతుకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఉందా అధ్యక్ష? ఎప్పుడు లేదు కదా. సో దయచేసి వాస్తవ పరిస్థితుల్ని మీరు హ్యాపీగా ఉండండి సార్, మీకు ఏ ఇబ్బంది లేదు. మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాం. మీరు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మీరు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకొచ్చండి. ఎవరు ఏది కావాలంటే మాట్లాడచ్చు. మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉండాలని. ఒకవేళ ప్రశ్నించే హక్కు అవసరం ఇక్కడ దొరకపోతే నిరసన తెలిసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉండాలని. ఆ నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా మీరు చేశారు. కానీ మేము మాత్రం అన్ని తెరిచి పెడుతున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళు స్వతంత్రంగా చెప్పుకోవచ్చు. అవసరమైతే నిరసన తెలియజేయడం కోసం మీరు బంద్ చేసినటువంటి ప్రదేశాన్ని ఓపెన్ చేసి ప్రశాంతంగా మేము నిరసన కూడా తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి మననే ప్రకటన కూడా చేసి రైట్ ప్రకటించాం కదండి. నిరసన తెలియజేసుకోవడానికి కూడా స్వేచ్ఛను ప్రకటించాము కదా. మీరు నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛను ప్రసాదించాం. అందుకే మీరు స్వేచ్ఛగా ఇందాక పొద్దున పోడియం దాకా రాగలిగారు. అంటే మీకు స్వేచ్ఛ ప్రసాదించమని హాయిగా అధ్యక్ష నేనేమన్నా వెట్టి చాకిరి కూడా రద్దు చేశామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతిమంగా అట్లే ఏం లేదు అధ్యక్ష. ఎందుకు మేము అట్లా అనుకోవట్లేదు అధ్యక్ష. మేము పండగని అనుకోవట్లేదు. ఇది మాది బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. చాలా బాధ్యత ఉందని భావిస్తున్నాం. మా వెన్నులో భయం పెట్టుకొని మాట్లాడుతున్నాం. మేము అందించే పాలన కూడా మా వెన్నులో భయం పెట్టుకొని ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ వాళ్ళకి ఎట్లా కావాలో అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని అందించడం కోసమే ఉన్నాం తప్ప మేమేదో ఇదేదో పండగనో లేకపోతే ఉత్సవాలనో లేకపోతే మాకు అధికారం వచ్చిందో కిరీటాలు వచ్చిందని మేము అనుకోవట్లేదు. మాకు ఇది కొత్త కూడా కాదు అధ్యక్ష. లేదు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా చాలా సీనియర్ శాసనసభ్యులే. మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి పేజీ విలువైంది. సరే, కొద్దిమంది సభ్యులు హరీష్ రావు గారు ఇందా మాట్లాడుతూ దీంట్లో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పారు. తప్పులు తడకలు ఏం లేవు హరీష్ రావు గారు. మీరు కాకపోతే మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుతూ, ఉదాహరణకి మీరు కర్ణాటక బడ్జెట్కి సంబంధించి మాట్లాడుతూ ఎస్టిమేటెడ్ బడ్జెట్కి యాక్చువల్ బడ్జెట్కి చాలా తేడా ఉంది, నేను క్యాగ్ రిపోర్ట్లోనే ఇందులో చూశాను, ఆ తప్పు ఉంది అని చెప్పారు. 2021-22 బహుశా మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పేపర్ల కాపీని నేను తెప్పించా. ఈ పుస్తకంలో శ్వేతపత్రంలో చూపించింది కేవలం దీంట్లో ఉన్నది బడ్జెట్ పేపర్లు, వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ పేపర్లు. ఇది కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటక భాషలో కూడా ఉంది. ఇది 2021-22కి సంబంధించి 2,31,642 1.4 కోట్లు స్పష్టంగా బడ్జెట్ ఎస్టిమేట్స్ స్పష్టంగా రాసింది. ఇది కావాలంటే నేను వారికి కాపీ పంపిస్తాను, ఇది తీసుకోమ్మా. రానా, ఎక్స్క్యూజ్ మీ, ఇది వారి ద్వారా గౌరవ సభ్యులకు పంపించండి. అట్లాగే అధ్యక్ష ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు హరీష్ రావు గారు మాట్లాడుతూ.
మీరు కాదు చెప్పారు, నేను యాక్చువల్సే చెప్తా ఉన్నాను, బుక్దే చెప్పాను. నేను బడ్జెట్ పుస్తకం మీకు ఆ కాపీ పంపించాను, అందుకోసమే. ఏమండి, ఇంకోటి కూడా మీరు రెవెన్యూ రిసీప్స్తోనే మీరు పోల్చారు, జిఎస్డిపితో పోల్చలేదు, ఇది తప్పు కదా అని అన్నారు మీరు. టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, ఏది మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటుతున్నారని చెప్పినప్పుడు మీరు మాట్లాడుతూ ఇందులో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని కర్ణాటక బడ్జెట్కి సంబంధించి ఒకటి ఉదాహరించారు, రెండోది దీన్ని ఉదాహరించారు. రెండోది టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, రెవెన్యూ దాంతోపాటు నేను జిఎస్డిపి సంబంధించి దాంతో కూడా నిష్పత్తిని టేబుల్ నెంబర్ 8లో ఉంది అధ్యక్ష, శ్వేతపత్రంలో. దయచేసి టేబుల్ నెంబర్ 8 చూస్తే మీకు అర్థం అవుతుంది అధ్యక్ష. 2022-23 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 26.8, 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్లో జిఎస్డిపి నిష్పత్తి చెప్తా ఉన్నాను నేను, మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత దాటిందని పర్సంటేజ్. 3 లక్షల అవుట్ స్టాండింగ్ డెట్ 3,89,673 కోట్లు. ఇది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల అధ్యక్ష. ఆ అప్పులలో 27.8%. అట్లాగే అధ్యక్ష 2021-22 3,14,853, దాంట్లో 27.9% లిమిట్ దాటారు. 25% ఉండాల్సింది, 7 కూడా శాతం దాటారు అధ్యక్ష. అట్లాగే 2020-21లో 2,71,259 అవుట్ స్టాండింగ్ డెట్ 28.3 అధ్యక్ష. ఇది కేవలం బడ్జెట్ ద్వారా మీరు తీసుకున్న అప్పులతోనే ఇది అధ్యక్ష. కానీ బడ్జెట్ కాకుండా మీరు కార్పొరేషన్స్ పెట్టి ఆ కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు కూడా అధ్యక్ష, వాటిని కూడా లెక్కేసుకోవాల్సిందే అని చెప్పి ఇప్పుడే మీకు చెప్పాను నేను. కాళేశ్వరం కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, లేకపోతే ఇతర సీతారామ సంబంధించినవి కానీ, మిగతా ప్రాజెక్టులు కార్పొరేషన్లు ఏమేమి పెట్టి లోన్లు తీసుకొచ్చారో ఆ లోన్లు కట్టడానికి వాటి దగ్గర వేరే అంతిమంగా కట్టాల్సింది ప్రభుత్వమే. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గవర్నమెంట్ కింద వచ్చినటువంటి అప్పులుగానే పరిగణించాలని మేమే చెప్పాం, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, బడ్జెట్ ద్వారా తీసుకున్న వాటితోనే మీకు 27% దాటింది. ఇక అవి కూడా కలిపితే అధ్యక్ష, రాష్ట్రంలో 17 ఎస్పీవీలు మరియు సంస్థలు బడ్జెటేతర రుణాల ద్వారా 1,85,029 కోట్ల మొత్తాన్ని సేకరించాయి. ఇది రాష్ట్రంలోనే చెల్లించబడుతున్నాయి. కావున ఇది రాష్ట్రం యొక్క రుణ భారంగానే భావించబడుతుంది అధ్యక్ష. ఈ 1,27,028 కోట్లు కేటగిరీలో బకాయిలు తీసుకున్నటువంటి 1,85,029 కోట్లు, వీటన్నిటినీ కూడా మనం వాటితోనే కలిపి లెక్కలుగా చూస్తే, ఇంకా మిగతా కార్పొరేషన్లు కూడా కలిపి చూస్తే టేబుల్ నెంబర్ 9లో ఆ సమాచారం కూడా ఇచ్చాం మీకు. మీరు ఇందాక మాట్లాడారండి, కానీ దానికంటే ముందే శ్వేతపత్రంలో ఉంది, మీరు అది బాగా చూసి ఉండరు. ఇది టేబుల్ నెంబర్ 9లో ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే బడ్జెట్ ద్వారా తీసుకున్నటువంటి లిమిట్స్లో తీసుకున్నటువంటి లోన్లు మీరు చెప్పేటువంటి 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 3,89,673 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అంటే కార్పొరేషన్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా కట్టే 1,27,208 కోట్లు. మిగతా ఎస్పీవీ 95,462 కోట్లు ఇంకొక కొన్ని కార్పొరేషన్స్. అట్లాగే నాన్ గ్యారంటీడ్ కానీ కార్పొరేషన్స్ తీసుకున్న అవి కూడా ఆ కార్పొరేషన్స్ కూడా గవర్నమెంటే. కాబట్టి వాటిని కూడా మనం వాళ్ళు కడుతున్నప్పటికీ గవర్నమెంట్ ఓనర్షిప్ ఈజ్ ద గవర్నమెంట్. వాళ్ళ 59,414 కోట్లు. అంటే ఇవన్నీ కలిపితే అధ్యక్ష ఈ రాష్ట్రం 2014 నుంచి 2015 వరకు మొత్తం 70 సంవత్సరాల్లో 70,000 కోట్ల అప్పు ఉంటే ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు
6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద రుణభారంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ అన్యాయం అధ్యక్ష? అధ్యక్ష దీన్ని కరెక్ట్గా లెక్కేస్తే ఇది దాదాపు రమారమి 7 లక్షల కోట్లు అధ్యక్ష. చాలామంది 5 లక్షలు అని అనుకుంటున్నారు. కాదు, దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉంది అధ్యక్ష. ఈ 7 లక్షల కోట్లని సరిగా మనం లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి ప్రతి కుటుంబం పైన 7 లక్షల అప్పు. వీళ్ళు మన చెప్పారు ఏదో తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెప్తే అది కూడా చెప్తాను. ఒక్క నిమిషం. ప్రతి కుటుంబానికి ఈరోజు అధ్యక్ష ప్రతి కుటుంబం పైన ఈరోజు ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కేస్తే అరే ఉండండి, ఎందుకు సార్ ఉందే కదా సార్. ఇది చాలా బాధాకరమైనది అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుగేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి, దాని మీద ముసుగేసి, ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా. వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని అధ్యక్ష మాట్లాడుతూ కానీ అధ్యక్ష నేనంతా ఈ శ్వేతపత్రం మీద అన్ని మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను అధ్యక్ష. మీకేమీ అసలు దీంట్లో రాజగోపాల్ అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు గారు శ్వేతపత్రం పెట్టినప్పుడు శ్వేతపత్రం ఇందాక సభలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఇస్తే ఎట్లండి, ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు చెప్పాలన్నారు. సరే అట్లాగే అక్బర్ గారు అన్నారు, కొననేని సాంబశివరావు గారు అన్నారు. వాళ్ళిద్దరు అంటే అర్థం ఉంది అధ్యక్ష, వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఈ మొత్తం లెక్కలు అప్పులు ఇవన్నీ చేసింది వారే కదా అధ్యక్ష. వారికి తెలియదు ఏముంది ఇందులో, వారు చేసిందే నేను పుస్తక రూపంలో పెట్టిన, ఇంకా ఆయన చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సి. వారికి అన్ని సంపూర్ణంగా తెలుసు. వారికి ఇందులో ఏ ఒక్కటే తెలియకుండా లేదు. కాకపోతే ఏంటంటే ఎన్ని రోజులు వారి స్వాతంత్రం లేదు కాబట్టి చెప్పలేదు. ఇవాళ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నాతో అంగీకరిస్తారని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకో విషయం కూడా చెప్పారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, సరే ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఓడీలు, రుణభారం, మరి మన ముందు ఎన్నో కలలు కంటూ ఉన్నటువంటి యువత, ఇళ్ళు లేని పేదవాళ్ళు, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పంటలు బాగా పండించుకోవాలని నీళ్లు రావాలని కోరుకునే రైతాంగ సోదరులు, వారి జీవితాల్లో ఇండిపెండెంట్గా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలనుకున్నటువంటి మహిళా సోదరిమణులు, ఇలా అనేక రకాలైనటువంటి వర్గాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు అనేక మంది ఈరోజు మా రాష్ట్రం మాకు వచ్చింది, ఈ సంపద అంతా మాకే పంచబడుతుంది, మా జీవితాల్లో మార్పు వస్తుంది, వెలుగు నిండుతుందని అందరూ 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ వచ్చి అలసిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని మాకు ఉపజెప్పారు అధ్యక్ష. ఈ ఉపజెప్పిన క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళకి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి, ఎస్ మనం ఎన్నో కలలు కోరికలతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మీ కలలు కోరికలు నెరవేర్చడానికి మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంత రుణభారం ఉన్నప్పటికీ, ఈ మోయలేని ఓడి భారం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కలలు, ఆశలు, కోరికలు నెరవేర్చడం కోసం మేము అంకిత భావంతో వారి ఆశలు నెరవేర్చడం కోసం గతంలో ఇంకా మేము ఏ రకంగా అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధితో వచ్చేటువంటి సంపదని
పంచే కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని మేళవించి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పాలన అందించాలనేటువంటి అంకిత భావంతో ముందుకు పోవటానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని మీ ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ తెలియజేసే క్రమంలో సరే మాకు కొన్ని ఈ వాస్తవాలు చెప్పేటప్పుడు కొంత బాధగా కూడా ఉంది. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది అధ్యక్ష. మీకు ఈ కాళేశ్వరంతో పాటు ఇంకోటి మనకు అక్కడక్కడ బాగా చెప్పేది మిషన్ భగీరథ అధ్యక్ష. మిషన్ భగీరథ కాకతీయ అదే సర్లే వదిలేసి అయిపోయింది. మిషన్ భగీరథ అధ్యక్ష. అదే సార్ మిషన్ భగీరథ అసలు ఈ రాష్ట్రంలో అంతమంది ఎవరు మంచినీళ్ళు తాగనట్టు, ఎక్కడ ఆర్డబ్ల్యూఎస్ పథకాలు లేనట్టు, స్కీమ్స్ లేనట్టు, మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నట్టుగా, దానికి 50,000 కోట్లు ముందని, ఆ తర్వాత 42,000 కోట్లని రకరకాలుగా చెప్పి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని కాళేశ్వరం తర్వాత